Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 1, verse 31. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనము. The Lord thy God bear thee. మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చెను. What a wonderful verse to meditate on the very last day of this year. ఈ సంవత్సరము చివరి దినాన ఈ యొక్క వచనం ధ్యానించడం ఎంత అద్భుతమైనటువంటి సంగతి. 365 days. 365 రోజులు. Not only the Israelites, we have experienced this promise in our own lives. ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే కాకుండా మన సొంత జీవితాల్లో కూడా మనం ఈ వచనాన్ని అనుభవించినాం. Some of us who are hearing, వింటున్నటువంటి మనలో how many difficulties you face, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటావు, how many times you thought that you will perish. నువ్వు నశించిపోతావని ఎన్నిసార్లు అనుకుంటావు. Some of you have gone through deadly diseases. మీలో కొందరు మరణకరమైనటువంటి రోగాల గుండా వెళ్తారు. Some of you have gone through financial constraints. మీలో కొందరు ఆర్థికపరమైనటువంటి సమస్యల గుండా వెళ్తారు. Some of you have gone to the very edge of death. మీలో కొందరు చూస్తే మరణ అంచుల్లోనికి వెళ్తా How వచ్చారు. many times you thought that today is the last day in my life? ఎన్నిసార్లు ఈ దినం ఇంకా నా జీవితంలో చివరి దినం అనుకున్నావు. But God has brought you to the last day of this year. అయితే దేవుడి సంవత్సరంలో చివరి దినానికి ఆయన తీసుకొని Do వచ్చాడు. you know why? ఎందుకో తెలుసా? The promise says, వాగ్దానం చెప్తా the ఉంది, Lord thy God bear thee. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చును అని It చెప్తా is a ఉంది. touching reminder of God's care and faithfulness to the Israelites during their journey from Egypt to the promised land. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఆ యొక్క కనాను దేశానికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు తాను చూపించినటువంటి ప్రేమ, ఆయన యొక్క భద్రతను తెలియజేస్తా ఉంది. In this verse, Moses speaks to the people, ఈ యొక్క వచనంలో మోసే ప్రజలతో మాట్లాడుతున్నాడు, reminding them how God had carried them as a father carries his son. తండ్రి తన కుమారుని ఏ రీతిగా అయితే ఎత్తుకొని మోసుకొని వెళ్తాడు, ఆ రీతిగా దేవుడు తన ప్రజలను ఆయన తీసుకొని వచ్చాడు. Through all their struggles and challenges, వారి యొక్క కష్టాలు సవాళ్ళన్నిటిలో, through all their fears, God carried them. వారి యొక్క భయాలన్నిటిలో కూడా దేవుడు వారిని ఎత్తుకొని వచ్చినాడు. This image of God carrying his people reflects a very deep relationship. దేవుడు తన ప్రజలను ఆయన ఎత్తుకొని తీసుకొని రావటం అనేటువంటిది అది లోతైనటువంటి దేవుని సంబంధాన్ని తెలియజేస్తా ఉంది. Very personal relationship. అదెంతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం. It is a nurturing relationship. అది పోషించేటువంటి సంబంధంగా ఉండింది. Showing that God was not distant, but he was intimately involved in their journey. అది ఏం సూచిస్తా ఉందంటే దేవుడు ఏదో దూరంగా ఉన్నాడని కాదు, కానీ వారికి ఎంతో సమీపంగా ఆయన సంబంధాన్ని కలిగి ఉన్నాడని తెలియజేస్తా Carrying ఉంది. you means he is not a distant God. ఎత్తుకొని వెళ్తా ఉన్నాడంటే ఆయన దూరంగా ఉన్న దేవుడు కాదు. Not only another phrase is there. అంత మాత్రం కాదు, ఇంకో మాట ఉంది, All the way you went until you reached this place. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో అంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి? God's care is constant and unbroken every day. దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క సహవాసం చూస్తే అది అనుదినం మనతో కూడా ఉండింది. Unbroken. అది ఇంకా తెంచివేయబడలేనటువంటిది. Yeah, from the moment they left Egypt వారు ఏ క్షణమైతే ఐగుప్తును విడిచిపెట్టారు and they stood at the edge of the promised land, God was with them every step of their way. వాగ్దాన దేశం యొక్క అంచులో వారు ఉంటా వచ్చినారు. ఆ సమయంలో వారి యొక్క అడుగడుగున వారితో కూడా ఆయన ఉన్నాడు. This was not just about provision and protection. ఇది కేవలము ఆయన చూపించేటువంటి ఆ యొక్క ఏర్పాటు తర్వాత సదుపాయం విషయమే It కాదు. was about God's loving presence. He was with them. దేవుడు వారితో కూడా ఉన్నాడంటే ఆయన ప్రేమ కలిగినటువంటి సన్నిధి వారితో ఉంది. Oh, God can say, దేవుడు అనొచ్చు, I will send those coils to you. నేను ఆ యొక్క పూరేలను పంపిస్తాను, I will send that manna. ఆ మన్నాను పంపిస్తాను. That is sending. అది పంపించటము. But God was with them, his presence. అయితే దేవుడు వారితో కూడా ఉండట అంటే ఆయన సన్నిధి. He is guiding the pillar of fire and pillar of cloud. ఆయన నడిపించుట, ఆయన పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభంగా He is ఉన్నాడు. supporting, carrying his people through every hardship. ఆయన వారికి ఆధారంగా నిలబడి ప్రతి కఠిన పరిస్థితుల్లో వారిని తీసుకొని వెళ్తున్నాడు. He is carrying. వారిని మోసుకొని ఎత్తుకొని వెళ్తున్నాడు. Every word is very important. ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యం. Moses' words are meant to remind the Israelites of the depth of God's commitment to them. ఇక మోసే వారికి దేవుడు వారి పక్షాన ఆయన కలిగి ఉన్నటువంటి ఆ లోతైన సంబంధాన్ని గూర్చి మోసే తెలియజేస్తా ఉన్నాడు. ఆయన కలిగినటువంటి ఆ ప్రతిష్టతను గూర్చి Urging తెలియజేస్తా them ఉంది. to trust him as they faced the next part of their journey. వారి జీవితంలో ఇంకా వారి యొక్క యాత్రలు చూస్తే ముందు భాగాన్ని ఎదుర్కొనే దాని విషయంలో దేవుని యందు నమ్మిక ఉంచాలని వారితో చెప్తా వచ్చాడు. They also same truth. ఈ దినం కూడా అదే సత్యము. Thus far, ఇంత మటుకు all the 365 days of the last year గడిచినటువంటి సంవత్సరంలో 365 రోజులు are all the days of your life so far. నీ జీవిత కాలంలో ఉన్నటువంటి ఇంత మట్టుకున్నటువంటి దినాలన్నీ కూడా He is not only guiding, his presence is very much with you. ఆయన నడిపించడం మాత్రమే కాకుండా ఆయన సన్నిధి నీతో ఉంచినాడు. He is carrying you. ఆయన నెత్తుకొని మోస్తున్నాడు. Oh, that is giving us more trust that he will carry in the coming days. అది మనకెంతో గొప్ప నమ్మికను కలుగజేస్తా ఉందంటే రానున్నటువంటి దినాల్లో కూడా ఆయన మనల్ని The నడిపిస్తాడు. historical context of this verse
if you see, ఈ యొక్క వచనం యొక్క చరిత్రాత్మకమైనటువంటి ఆ సందర్భాన్ని చూస్తే it takes place during Moses' speech to the Israelites as they prepared to enter the promised land. ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ముందుగా మోషే వారితో చెప్తా వచ్చినటువంటి మాటలు. Because of their unbelief and rebellion, they traveled in the wilderness for so many years. వారి యొక్క అపనమ్మిక తిరుగుబాటును బట్టి వారు అరణ్యంలో చాలా కాలం తిరుగుతా A వచ్చారు. new generation of Israelites were poised to take possession of Canaan. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి నూతన తరం వారు ఇంకా కనానును స్వాధీనపరచుకోబోతున్నారు. So Moses used this moment to remind them of God's past faithfulness. ఇక మోసే ఈ యొక్క సందర్భాన్ని దేవుని యొక్క గడిచినటువంటి దినాల్లో ఉన్న ఆయన విశ్వాస్యతను తెలియచేయటానికి ఈ సందర్భాన్ని And ఉపయోగించాడు. he is highlighting the ways of God had carried them through the challenges of the desert. ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి అనేక సవాల్లో దేవుడే వారిని నడిపించడానికి తెలియజేస్తా ఉన్నాడు. So the image of God carrying Israelites as a father carries his son, ఏ రీతిగా అయితే తండ్రి తన కుమారుని ఎత్తుకొని మోస్తాడో ఆ రీతిగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎత్తుకొని మోసాడనేటువంటి ఆ దృశ్యము it is especially poignant given to the many trials they faced. For example, they faced hunger ఉదాహరణకు వారికి గనక ఆకలేసినప్పుడు, and thirst, వారికి దప్పికొన్నప్పుడు, enemies attacks, తర్వాత శత్రువుల యొక్క దాడి, and the ongoing struggle of learning to trust God. That is a big struggle. తర్వాత దేవుని యందు నమ్మిక ఉంచుట అనేటువంటి ఆ యొక్క దాని గురించిన ఆ యొక్క శ్రమ, All these things, ఇవన్నీ కూడా yeah, God carried them. దేవుడు వారిని ఎత్తుకొని మోస్తా This వచ్చాడు. verse serves as a reflection on the entire journey, ఈ యొక్క వచనము చూస్తే వారి చేసినటువంటి ప్రయాణం అంతటికి కూడా ఆధారంగా కనబడతా ఉంది. emphasizing that it was God's strength, not their own, that had sustained them. ఇది ఏం సూచిస్తా ఉందంటే ఇది కేవలం దేవుని యొక్క శక్తి మాత్రమే గాని వారి యొక్క శక్తి కాదని చూపిస్తా It is ఉంది. a call to remember that just as God had been faithful in the past, he would continue to be faithful in the future. దేవుడు ఏ రీతిగా అయితే గడిచినటువంటి దినాల్లో ఏ రీతిగా నమ్మదగిన వాడుగా ఉంటా వచ్చినాడో భవిష్యత్తులో కూడా నమ్మదగిన వాడుగా ఉంటాడని తెలియజేస్తా ఉంది. This verse highlights God's role in a loving and caring father who is deeply involved in the lives of his people. ఈ యొక్క వచనము ఆయన దేవుడు తన ప్రజల్లో జీవితాల్లో ఎంతో లోతైనటువంటి విధానంలో జోక్యం చేసుకునే ద్వారా తండ్రి తన బిడ్డల పక్షాన ఏ రీతిగా అయితే ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటాడో ఆ రీతి తన ప్రజల పక్షాన కలిగి ఉన్నాడని తెలియజేస్తా ఉంది. This verse emphasizes that God's relationship with his people is not distant or impersonal, ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రజల పక్షాన ఆయన కలిగినటువంటి ఆ సంబంధము ఏదో దూరంగా ఉన్నట్లుగా కాదు, but it is nurturing and protective and full of grace. అది ఆయన యొక్క పోషించటము, తర్వాత ఆయన సంపూర్ణ కృప ప్రేమ చూపించటము. God's care is compared to that of a father carrying his child. దేవుని యొక్క కృప ఆ యొక్క ప్రేమ చూస్తే తన బిడ్డను ఎత్తుకుని వెళ్తా ఉన్నటువంటి తండ్రిని సూచిస్తా ఉంది. Showing that he is willing to bear the burdens of his people and guide them safely through life's challenges. తన యొక్క ప్రజల యొక్క భారాలను మోచుకుంటూ తర్వాత జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళన్నిటిలో కూడా వారిని ఎత్తుకొని నడిపిస్తారని దేవుడు చెప్తా This ఉన్నాడు. verse also teaches us about God's faithfulness. ఈ యొక్క వచనము దేవుని యొక్క విశ్వాస్యతను కూడా తెలియజేస్తా ఉంది. The Israelites' journey was marked by rebellion and complaining. ఇశ్రాయేల్ ప్రజల యొక్క యాత్రను మనం గమనిస్తే వారు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేస్తూ తర్వాత తిరుగుబాటు చేసే స్వభావము, And they were having lack of trust. వారి జీవితాల్లో చూస్తే ఈ యొక్క విశ్వాస కొదువు ఉండింది. Yet God never abandoned them. అయినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. Instead, he carried them, అయినా కూడా వారిని ఎత్తుకుని ఆయన వెళ్తా వచ్చినాడు. providing for their needs and guiding them through every difficulty. వారి యొక్క అక్కరలను తీరుస్తూ ప్రతి కష్టంలో వారిని నడిపించినాడు. Oh, this serves as a powerful reminder that God's love and commitment to us are not dependent on our perfection, but on his unchanging nature. దేవుడు మన పక్షాన కలిగినటువంటి ఆయన యొక్క ప్రేమ, ఈ యొక్క ఆప్యాయతలన్నీ కూడా అది మన జీవితంలో ఉన్నటువంటి విషయాలపై ఆధారపడలేదు It is కానీ not dependent on our perfection, not that we are good, మనం ఏదో మంచివారమని పరిపూర్ణమని దానిపై but it ఆధారపడలేదు. depends on his unchanging nature. అది ఆయన యొక్క మారినటువంటి స్వభావంపై ఆధారపడి ఉంది. Yeah, it is a wonderful, powerful metaphor to convey God's care. అది దేవుని యొక్క జాగ్రత్తను చూపించడానికి ఎంతో శక్తివంతమైనటువంటి మాటగా అది ఉంది. The image of a father carrying his son in both, it is personal and also very tender. మనుషుడు తన కుమారుని ఎత్తుకొని వెళ్ళటం అనేటువంటిది, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని వెళ్ళటం అనేటువంటిది అది ఎంతో ప్రేమ తర్వాత ఎంతో మృదువుగా చేసేటువంటి కార్యము. One-to-one relationship. అది వ్యక్తిగతమైనటువంటి సంబంధము. Father will treat the son very tenderly, తండ్రి not harshly. తండ్రి తన కుమారుని చూసి ఎంతో మృదువుగా చూసుకుంటాడు, ఎటువంటి హాని చేయడు. This speaks of the intimate relationship between God and his people. అది దేవుడు తన ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహితమైన సంబంధాన్ని తెలియజేస్తా ఉంది. And this metaphor contrasts. See, many times the Israelites feared a lot and doubted a lot, but it contrasts their doubts and fears. He acted like a father. అన్ని సందర్భాల్లో చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు చాలా సార్లు వారు భయపడుతూ ఆందోళన పడుతూ వచ్చినారు, కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా చూస్తే దేవుడు ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడుగా వారి పక్షాన ఉంటా Like వచ్చాడు. father, తండ్రి వలె ఉంటా వచ్చాడు. reminding them that God's care was
far greater than their struggles. దేవుని యొక్క జాగ్రత్త చూస్తే వారి యొక్క కష్టాలన్నిటి కూడా మించిందిగా అది ఉంది. Here one more word is there. ఇక్కడ ఇంకో మాట ఉంది, All the way you went until you reached this place. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం What అంతటిలో. does it mean? దాని అర్థమేంటి? The continuity of God's involvement. దేవుడు ఎడదెగకుండా ఆయన జోక్యం చేసుకునుట. It is not just about isolated moments of help, but a consistent and ongoing support throughout the entire journey. అది చూస్తే అది కేవలం కొన్ని నిర్దిష్టమైనటువంటి అప్పుడప్పుడు మాత్రమే కాదు, కానీ ఆ మార్గం అంతట్లో ఉన్నటువంటి ఆ యొక్క యాత్ర అంతట్లో కూడా దేవుడు ఆ రీతిగా ఉంటా వచ్చాడు. This verse draws our focus to the faithfulness of God. ఈ యొక్క వచనము మన యొక్క దృష్టిని దేవుని యొక్క విశ్వాస్యత వైపు చూపిస్తా It ఉంది. emphasizes that His presence is constant and even when circumstances are tough. పరిస్థితులు కఠినంగా ఉన్నా కూడా ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుందని ఈ వచనము మనకు గుర్తు చేస్తుంది. For you and me, it is a comforting reminder that God is always with us, నీకు నాకు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు అనేటువంటి ఆ మాట మనకెంతో ఆదరణిచ్చే మాట. carrying us through life's ups and downs. ఆయన మన జీవితాల్లో ఉడుదుడుకులన్నిటిలో కూడా ఎత్తుకొని మోస్తున్నాడు. Just as He carried the Israelites through the wilderness, ఇశ్రాయేల్ ప్రజలను ఏ రీతిగా అయితే అరణ్యంలో నడిపించినాడు, God carries us through our own challenges. దేవుడు మన సొంత సవాల్లో మనం నడిపిస్తాడు. Whether they may be personal struggles, అవి వ్యక్తిగతమైన సమస్యలే or కావచ్చు, sometimes it may be difficult decisions, కొన్నిసార్లు కొన్ని క్లిష్టమైన తీర్మానాలు అవ్వచ్చు, sometimes they may be the spiritual battles. కొన్ని సందర్భాల్లో ఆత్మీయమైన యుద్ధాలు అవ్వచ్చు. Oh, this verse reassures us that we are not walking alone. ఈ యొక్క వచనం మనకు ఏమి నిశ్చయపరుస్తుందంటే మనం ఒంటరిగా నడవడం లేదు. God is right there with us, దేవుడు అక్కడ మనతో ఉన్నాడు, providing the strength we need to keep going. మనం ముందుకు కొనసాగటానికి కావాల్సినటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. This verse also encourages us to reflect on how God has carried us in the past. ఈ యొక్క వచనం మనకి దేని విషయమే ప్రోత్సాహమిస్తా ఉందంటే గడిచినటువంటి దినాల్లో ఏ రీతిగా ఆయన మనల్ని ఎత్తుకొని మోసాడో దాని When గురించినటువంటి we face new challenges, మనం నూతన సవాలు ఎదుర్కొన్నప్పుడు it is easy to forget how God has been faithful before. దేవుడు ముందు మన పక్షాన ఎంత నమ్మదగిన దేవుడుగా ఉంటా వచ్చినాడు ఆ సంగతిని మర్చిపోయే అవకాశం Many ఉంటుంది. times when we face some new disease, అనేక సార్లు నూతనమైన రోగాలను ఎదుర్కొన్నప్పుడు we will cry and cry and cry. మనం ఏడ్చి విలపిస్తా We ఉంటాం. will forget from how many diseases He saved us in the past. గతంలో దేవుడు ఎన్ని రోగాల నుండి మనం రక్షించినాడు అది మర్చిపోతాం. As if we behave as if this is the first time God is helping us. ఇదే దేవుడు మొదటిసారి మనకు సహాయపడుతున్నట్లుగా ఆ రీతిగా ఉంటాం. But when we remember the past faithfulness of God, దేవుని యొక్క గడిచినటువంటి దినాల్లో ఉన్న విశ్వాసతను మనం జ్ఞాపకం we చేసుకుంటే can find courage to trust Him in the present. ప్రస్తుతమైనటువంటి దినాల్లో కూడా ఆయన యందు నమ్మిక ఉంచడానికి ధైర్యాన్ని వహిస్తాం. So this verse is a call to lean on God's strength rather than our own. ఈ యొక్క వచనము దేవుని మన యొక్క శక్తికి బదులుగా దేవుని శక్తిపై ఆధారపడమని మనం Knowing ప్రోత్సహిస్తా that ఉంది. He will sustain us just as He has done always. ఆయన ఇది వరకు చేసి ఎల్లప్పుడు కూడా చేసినట్లుగా ఇక ముందు కూడా చేయగలడని ఆయన యందు నమ్మిక ఉంచమని So కోరబడుతుంది. Deuteronomy 1:31 beautifully portrays God's loving nature through the image of father carrying the child. ద్వితీయోపదేశకాండం 1:31 వచనం అనేటువంటి ఈ యొక్క మాట తన తండ్రి తన బిడ్డ పక్షాన ఏ రీతిగా అయితే ఉంచాడో ఆ రీతిగా దేవుడు మన పక్షాన ఉన్నాడని అటువంటి దృశ్యాన్ని మనకు తెలియజేస్తా It ఉంది. is very personal care, relational care, father and son. అది ఎంతో వ్యక్తిగతమైనటువంటిది, ఆ యొక్క ఎంతో సంబంధితమైనటువంటి జాగ్రత్త ఆయన And very చూపించడం ఉంది. tender care. అదెంతో మృదువైనటువంటి It జాగ్రత్త, does not just guide us from a distance. అదెంతో దూరంగా ఉండి మనల్ని నడిపించేది He మాత్రమే కాదు, carries us close, bearing our burdens. ఆయన ఎంతో సమీపంగా ఉండి మన భారాలను మోసేటువంటి వాడుగా ఉన్నాడు, Supports us in our weakness. మన బలహీనతల ఆధారంగా ఉంటాడు. God's love is not just about provision but also about His presence. దేవుని యొక్క ప్రేమ చూస్తే అది కేవలం ఏర్పాటు చేయటం మాత్రమే కాకుండా అది ఆయన సన్నిధి మనతో He ఉండుట, is with us every step of the way, committed to our well-being. మనము బాగుగా ఉండటానికి మనం వేసేటువంటి ప్రతి అడుగులో ఆయన మనతో ఉంటాడు. Not only that, అంత మాత్రమే కాదు, His love is patient and enduring. ఆయన యొక్క ప్రేమ అది ఎంతో ఓర్పు కలిగినటువంటిది, సహించేదిగా ఉంది. The Israelite journey was marked by so many failures and doubts. ఇశ్రాయేలు ప్రజల యొక్క యాత్ర చూస్తే అనేకమైనటువంటి పతనాలు, సందేహాలు కలిగి They were ఉన్నటువంటిది. rebelling regularly. వారు క్రమముగా తిరుగుబాటు చేస్తూ వచ్చారు. Yet God's response was to carry them. అయినప్పటికీ కూడా దేవుని యొక్క స్పందన ఏంటంటే వారిని మోసుకొని వెళ్ళటము. They failed, వారు తప్పిపోయారు, but He demonstrated His unfailing commitment. ఆయన మారనటువంటి ఆ ప్రతిష్టను ఆయన చూపించినాడు. This verse reminds us that God's love is not based on our ability to get everything. దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనం ప్రతిదీ పొందటానికి అదేదో సామర్థ్యం కొరకేంది కాదు, But His desire to help us, to be with us, to guide us towards the
He gives the best. ఆయన కోరిక ఏంటంటే ఆయన మనతో ఉండాలని, మనకు కావాల్సింది శ్రేష్టమైనది మనకు అనుగ్రహించాలని ఆయన కోరిక. We can see the same in Lord Jesus. అదే యేసు ప్రభువానందు మనం చూస్తాము. Just as God carried the Israelites, దేవుడు ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఎత్తుకొని వచ్చాడు, Jesus carries us through our spiritual journey. యేసు ప్రభువారు మన ఆత్మీయ యాత్రలో మనం ఎత్తుకొని He offers నడిపిస్తున్నాడు. His presence, ఆయన తన సన్నిధిస్తాడు, His guidance, తన నడిపింపు, His support. తన ఆధారము. In Matthew 11:28 He says, మత్తయి సువార్త 11:28లో అంటాడు, He is inviting us. ఆయన మనల్ని Come ఆహ్వానిస్తున్నాడు. to me all you who are weary and burdened, and I will give you rest. సమస్తమైనటువంటి భారంలో మోసుకొని ప్రయాసపడి అలసినటువంటి వారిలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను So అంటాడు. this echoes the image of God carrying His people. ఇక్కడ చూస్తే ఇది దేవుడు తన ప్రజల యొక్క భారాలను మోసేదానికి గుర్తుగా ఉంది. Yeah, Jesus' entire mission was about carrying the burdens that we could not bear ourselves. యేసుక్రీస్తు ప్రభువారు చూస్తే మన జీవితాల్లో మనముగా మన భారాలు మనం మోయలేము. ఆయన మన భారాలు మోసేటువంటి వాడుగా His ఉన్నాడు. death and resurrection. ఆయన యొక్క మరణ పునరుత్థానం ద్వారా He took on the weight of our sin, ఆయన మన పాపం యొక్క భారాన్ని తీసుకున్నాడు. and He made us light, ఆయన మనలో తేలికగా చేశాడు. and offering us a new way to walk in freedom and peace. ఎంతో స్వాతంత్రంతో సమాధానంతో నడిచినట్లుగా నూతన మార్గాన్ని ఇచ్చాడు. Just as God carried the Israelites, దేవుడు ఏ రీతిగా అయితే ఇశ్రాయేలును మోసుకొని వచ్చాడు, Jesus carries us into the presence of God, యేసుక్రీస్తు ప్రభువారు తన సన్నిధికి మనం ఎత్తుకొని వస్తాడు. sustaining us and with His love and grace every step of our way. మన మార్గంలో ఉన్నటువంటి ప్రతి అడుగులో కూడా ఆయన బలపరిచి నడిపించేవాడుగా ఉన్నాడు. Is it not true in our lives? ఇది మన జీవితాల వాస్తవం In కాదు. the last 365 days, గడిచినటువంటి 365 దినాల్లో how many difficulties we faced. ఎన్ని కష్టాలు మనం ఎదుర్కొన్నాం, Yeah, how many times we rebelled. ఎన్నిసార్లు మనం తిరుగుబాటు How చేసాం, many times we have not trusted. ఎన్నిసార్లు ఆయన మీద నమ్మిక ఉంచలేదు. But in all the situations, అన్ని పరిస్థితుల్లో I do not know about you. నీ సంగతి నాకు తెలియదు. When I see my own life, నేను నా సొంత జీవితాన్ని how చూసిన many times I rebelled. ఎన్నిసార్లు నేను తిరుగుబాటు How many చేశాను, times I was in danger. ఎన్నిసార్లు నేను అపాయంలో ఉంటా Sometimes because of my foolishness. కొన్ని సందర్భాల్లో నా బుద్ధిహీనతను బట్టి, Sometimes because of the jealousy of the enemies. కొన్ని సందర్భాల్లో శత్రువు యొక్క ద్వేషాన్ని బట్టి. Yeah, many enemies are there in the very church itself. ఆ సంఘంలోనే చాలా మంది శత్రువులు ఉన్నారు, And around so many places. చుట్టూ అనేక స్థలాల్లో. Though I failed, నేను తప్పిపోయినా కూడా I never failed. ఆయన ఎన్నడూ తప్పిపోయాడు. Today I am alive means ఇది నేను సజీవుడనే ఉన్నానంటే because He carried me like a father. ఆయన నన్ను తండ్రి వాళ్ళు ఎత్తుకొని వచ్చాడు. Even today, ఈ దినాన కూడా, even on the last day of this year, ఈ సంవత్సరం యొక్క చివరి దినాన కూడా He is not a distant God. He is my personal, I- a carrying father. ఆయన దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు, కానీ నా వ్యక్తిగతమైన నన్ను ఎత్తుకొని మోసేటువంటి He never తండ్రి ఆయన. behaved me with me harshly. ఆయన ఎన్నడూ కూడా నాతో కఠినంగా ఆయన లేడు. Always tenderly, my son, this is wrong, don't go. ఎల్లప్పుడు కూడా ఎంతో మృదువుగా, నా కుమారుడు ఇది తప్పు, ఇలాగ చేయకు. Yeah, He can beat me. ఆయన కొట్టొచ్చు. Many great people, they are taken away. He can take me away also. ఎంతో మంది గొప్పవారు తీసుకొని పోబడ్డారు, ఆయన నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు. Very tenderly. ఎంతో మృదువుగా, With heart full of gratitude, I am telling. ఎంతో కృతజ్ఞతతో ఈ మాటలు నేను చెప్తున్నాను. Today I am alive means it is not because of my any quality. It is just because of His grace and mercy. ఇది నేను సజీవుడనే ఉన్నానంటే నా జీవితంలో ఉన్నటువంటి అర్హతలను బట్టి కాదు, కానీ ఆయన యొక్క కృపని బట్టి మాత్రమే. His protection, ఆయన యొక్క His భద్రత, provision, ఆయన ఏర్పాటు, His presence, ఆయన సన్నిధి, His sufficiency, ఆయన చాలిన స్థితి, the satisfaction He gives, ఆయన ఇచ్చే తృప్తి, the joy and peace He gives. ఆయన ఇచ్చే సంతోషం, సమాధానం. Brothers and sisters, ప్రియమైన సోదర this సోదరులారా, is our experience. ఇది మన యొక్క అనుభవం. Let us thank the Lord for His protection throughout, for His presence also throughout this year. ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆయన ఇచ్చినటువంటి కృప, ఆయన సన్నిధి అంతటిని ఉంచినందుకు కొరకే ఆయన కృతజ్ఞత చెల్లిస్తాం. If the coming of the Lord tarries, ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది, if our going tarries, మన యొక్క పోకడ ఆలస్యం may అవుతుంది. God enable us to enter into the new year with peace and joy given by God. దేవుని చేతి ఇవ్వబడినటువంటి సంతోషం, సమాధానం చేత నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లు ప్రభు మన సహాయపడును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమల పలుకుని మా తండ్రి, our hearts are filled with joy and thanksgiving, the way in which Thou has led us throughout this year. ప్రభా ఈ సంవత్సరం అంతట్లో మీరు మమ్మల్ని నడిపించినటువంటి విధానం చూసినప్పుడు ప్రభా మా యొక్క హృదయాలు కృతజ్ఞతతోనూ సంతోషంతో నింపబడున్నాయి. Personally on my behalf and also on the behalf of all our dear hearers, I am worshipping You. We are thanking You for what Thou hast done. ప్రభా ప్రత్యేకంగా నా పక్షాన వింటున్నటువంటి వారందరి పక్షాన కూడా ప్రభా మా జీవితాల్లో మీరు జరిగించినటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం, It is not that ఆరాధిస్తున్నాం. we are obedient people. ప్రభా మేమేదో విధేయులమైనటువంటి పిల్లలమని కాదు, Many times we rebelled like Israelites. అనేక సార్లు ఇశ్రాయేలు వల్ల మేము తిరుగుబాటు చేశాం. Oh Lord, we are not trustworthy people, ప్రభా మేము నమ్మదగినటువంటి వారం కాదు. but Thou abideth trustworthy. ప్రభా నువ్వు నమ్మదగినటువంటి వాడుగా Thou art a నిలిచేవాడు, faithful God. నువ్వు నమ్మదగిన దేవుడు. What a wonderful metaphor it is, as a father carried the son. ఎంత
అద్భుతమైనటువంటి మాట, తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగాని full of love, ప్రభు ఎంతో ప్రేమ, full of care and tenderness, ఎంతో జాగ్రత్త, తర్వాత ఎంతో మమ్మల్ని చూసుకున్నటువంటి స్థితి, very personal. ఎంతో Your వ్యక్తిగతమైనటువంటిది. presence is there. ప్రభా నీ సన్నిధి మాతో ఉంది. Thank you, O Lord. ప్రభా నీకు ఎంతో వందనాలు. What can we offer? ప్రభా నీకు ఏమి At చెల్లించగలవు? the end of this year, on the last day of this year, we are offering our worship. ప్రభు తన యొక్క సంవత్సరాంతంలో, ఈ యొక్క సంవత్సరం చివరి దినాన మా యొక్క ఆరాధన నీకు సమర్పిస్తున్నాం. If it is thy will, enable us to enter into another year. ప్రభా నీ చిత్తం అవుతే నూతన సంవత్సరంలో ప్రవేశించి ఇంకొక సంవత్సరంలో ప్రవేశించినట్లు మీరు సహాయపడండి. Thou hast brought us safe and sound to the last day of this year. Thank you, Lord. ప్రభు నీ యొక్క సంవత్సరం యొక్క చివరి దినం వరకు ప్రభు ఎంతో సురక్షితంగా భద్రంగా తీసుకొని వచ్చినందుకు వందనాలు. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.